పెద్ది ట్రైలర్ వచ్చినప్పటి నుంచి రన్నింగ్ చూపిస్తున్నారు, క్రికెట్ చూపిస్తున్నారు, అథ్లెట్ అంటున్నారు. ట్రైలర్ చూసి గట్టిగా విజిల్ నేనే ఇస్తున్నాను. 3-4 మాస్టర్స్ కలిసి క్రియేట్ చేసిన ఫైట్ అది. మీరు చూసింది అసలు నథింగ్, 0.0001% అంతే. ఇప్పుడు చేసినంతా కూడా మట్టిలో, మొత్తం కుస్తీ ఫైట్ అదంతా కూడా మట్టిలో, మొక్కులో ఎక్కడెక్కలో మట్టి ఇట్లా తీస్తుండే రోజు. రామ్ చరణ్ గారికి మీకు కొన్ని ఇంజురీస్ కూడా ఖచ్చితంగా అవుతాయి. ఈ ట్రైలర్ షాట్ పడకపోతే మాత్రం నేను చెప్పటం కాదు. రామ్ చరణ్ గారికి కూడా అంతే ఉండదు. ఆ మాల వేసుకొని వస్తారు, ఇదంతా ర్యాషెస్ ఆయనకి, చేతికి ర్యాషెస్, దెబ్బలు. బ్యాట్ ఒకటి ప్లస్ గద ఒకటి క్రాస్ ఓవర్ పెడుతున్నారు కదా, నాకు తెలీదు. ఒక పక్క అడ్వకేట్ ప్రాక్టీస్, ఒక పక్క ఏమో షూట్స్ సెట్స్. జనరల్ గా నేను ఏంటంటే బెయిల్ ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తాను. పోక్సో ఇస్ వెరీ డేంజరస్ కేస్. ఒక్కసారి లోపలికి వెళ్తే ఇది ఎవరు తెలియదు, కోర్టులో జరిగేది ఇది. బెయిల్ అప్లై చేసిన ప్రతిసారి విక్టిమ్ కి కాల్ వెళ్తుంది. పవర్ ఉన్న పొజిషన్ ఉన్న ఏం చేయలేరు. నేను కోర్టు దగ్గర పవర్ ఏం చేస్తుంది? నువ్వు ఎన్ని పైసలు కట్టు. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సంజయ్ కృష్ణ ఉన్నారు. అండ్ మీ అందరికీ ఎంతో బాగా తెలుసు బలగం సంజయ్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా బలగం తర్వాత ఆయనకు వచ్చిన ఆ క్రేజ్ కావచ్చు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఎందుకు పిలిచాను అనేది ఇప్పుడు చెప్పేస్తున్నాను. సో పెద్ది నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ పెద్ది ట్రైలర్లో ఏదైతే మనం ఆ క్రాస్ ఓవర్ షాట్ ఒకటి చూస్తున్నామో అది నిన్న నుంచి బాగా వైరల్ అవుతుంది. ఆ షాట్కి సంబంధించి అంతేకాకుండా పెద్దిలో ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ ఇంకా పెద్ద విషయాలు ఇంకా చాలా చెప్పడానికి మనతో పాటు బలగం సంజయ్ ఉన్నారు. అన్న నమస్తే. హలో, వెల్కమ్ టు తెలుగు. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూ. సో పెద్ది ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఒక ఏమంటారు, అది ఏంటంటే ఒక పక్కేమో రన్నింగ్ చూపిస్తున్నారు, క్రికెట్ చూపిస్తున్నారు, అథ్లెట్ అంటున్నారు, చాలా 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 వస్తున్నాయి. ఏంటి మీకు ఎలా అనిపించింది ట్రైలర్? సూపర్. అంటే నేను అంటే ఒకటి గుర్తుపెట్టుకున్నా, యాజ్ అన్ యాక్టర్ అట్లా షార్ట్స్ పడడం అంటే మాకు తెలుసు అది. ఇట్ ఈస్ ఎ బూస్ట్ ఫర్ అన్ యాక్టర్. అంత అంటే మీరు గమనిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ నీకు 15 to 16 crores మెంబర్స్ చూసారు ట్రైలర్స్ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్. 15 crores మెంబర్స్ హ్యావ్ సీన్ మై ఫేస్. యాజ్ అన్ యాక్టర్ నాకు అది పెద్ద బూస్ట్. ఆ కిక్ అనేది నాకు ఒక్కడికే తెలిసిన. ఐ వాజ్ జస్ట్ షౌటింగ్. ట్రైలర్ చూసి గట్టిగా విజిల్ నేనే ఇస్తున్నాను. ఇంట్లోనే ఉన్నా, ఆన్ చేసి చూస్తే అబ్బా ఇది కదా దొరికింది బో. ఐ వాజ్ జస్ట్ విజిలింగ్, ఫుల్ హ్యాపీ, ఫుల్ ఎక్సైటెడ్. సో జనరల్ అంటే మీరు మామూలుగా ఇప్పుడు బలగంతో వచ్చిన పేరైనా తర్వాత చేసిన సినిమాలైనా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు గుర్తుపడుతున్నారు. ఇప్పుడు కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అని అనుకోవచ్చా? అంటే పెద్ద సినిమా ఎట్లుంటుంది అంటే నంబర్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటుంది థియేటర్లో ఎప్పుడన్నా కానీ. చిన్న సినిమా చేయడం వేరే, పెద్ద సినిమా చేయడం వేరే. ఇప్పుడు బలగం చేసాం, ఇట్స్ స్మాల్ మూవీ. ఫుట్ ఫాల్ అనేది మెల్లిగా పెరిగింది. ఈ పెద్ద సినిమాకి ఏంటంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఒకటేసారి వచ్చి చూస్తారు. అది మాకు యాజ్ అన్ యాక్టర్ మాకు అది ఒక ఇట్స్ అ బ్లెస్సింగ్. చాలామంది రికగ్నైజేషన్ పెరుగుతుంది మాకు. సో పెద్ద సినిమాలో క్యారెక్టర్ రావడం చాలా కష్టం. బికాస్ వాళ్ళు ఎందుకు నమ్మాలి నన్ను? అంతే. వై షుడ్ దే బిలీవ్ మీ? ఇటు చేస్తాడు అని ఎట్లా బిలీవ్ చేస్తారు? సో చేస్తూ ఎక్స్పీరియన్స్ నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ నాకు తెలుసు ఈ సినిమాలో చేశాడు, పలానా మూవీలో చేశాడు, బాగానే చేస్తాడు అండ్ రివ్యూ ఉంటుంది. ఇప్పుడు కో డైరెక్టర్స్ కానీ వాళ్ళు కానీ బాగానే చేస్తాడు, ఏం డిసిప్లిన్ ఉంటాడు, కన్సిస్టెన్సీ ఉంటుంది, బాగానే చేస్తారని చెప్తారు. సో అందుకు అన్నీ అబ్జర్వ్ చేస్తారు. దే సీ ఆల్ ది మూవీస్. వాళ్ళ రివ్యూ కూడా ఖచ్చితంగా అడుగుతారు ఎలా ఉంటారు ఏంటి. ఒక్క నెగిటివ్ రివ్యూ ఆల్సో it will go down literally, so because obviously there are so many people working on the set. 24 craft people చూస్తుంటారు. మనం ఏది అటు ఇటు అయినా కానీ అందరు గమనిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూసారు, అక్కడ ఉన్నారు, నేను డిస్టర్బ్ చేస్తున్నా సెట్లో, సరిగా చేయట్లేదు, లేట్ వస్తున్నాను, మీరంటారే ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నాడు? బికాస్ ప్రొడ్యూసర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ మూవీ. ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు ప్రతిరోజు. సో మా యాజ్ అన్ యాక్టర్ మేమేందంటే టైంకి అక్కడ ఉండాల్సిందే. నేను అది ఒక్కటే బిలీవ్. తారక రత్న గారి నుంచి నేర్చుకున్నాను నేను యాక్చువల్గా. ఈ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ కదా. ఆయన ఇప్పుడు లేరు, బట్ ఆయన దగ్గర నుంచి నేను ఆయనకి ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ నుంచి అలవాటు. వీళ్ళకి ఏంటంటే వచ్చి కూర్చుంటారు అంతే. వాళ్ళ ఫ్యామిలీ అంతే. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆల్ పీపుల్ ఆర్ లైక్ దట్. సో తారక రత్న నుంచి నాకు అలవాటు. ఆయన ఒకటే అంటాడు, వాట్ ఎవర్ యూ డూ, నువ్వు టైం 7 చెప్తే 6:30కి వచ్చి కూర్చో అంతే. దట్ ఈస్ యువర్ వర్క్. యూ హ్యావ్ చూజన్ యువర్ వర్క్. యాజ్ అన్ యాక్టర్ నువ్వు చూస్ చేసుకున్నావు. సో నువ్వు దానికి రెస్పెక్ట్ అంతే. నువ్వు దానికి ఇస్తే అది నీకు ఇస్తుంది.
సింపుల్. అసలు ఏంటి పెద్దిలో మీరు ఎలా అసలు వచ్చారు, అసలు మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది పెద్ది పెద్ది సినిమా ఆల్మోస్ట్ ఒక 1 year 1.5 year బ్యాక్ కూడా ఆపర్చునిటీ వచ్చింది నాకు. అంటే శివరాజ్ కుమార్ గారితో పాటు యూనో బాగుంటుంది, చాలా మంచి క్యారెక్టర్ అండ్ ఆల్ అని చెప్పారు. వెళ్ళాను, లుక్ టెస్ట్ అన్నీ అయిపోయినాయి. తర్వాత ఇంకా నేనే ఐ వాజ్ బ్యాక్ ఆఫ్, అంటే ఇంకా ఇంకొంచెం మంచి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసిన. సార్ నేను అది చేయలేను సార్, ఒక మంచి క్యారెక్టర్ ఉంటే చూడండి, అట్లీస్ట్ హీరోకి ఆపోజిట్ అయినా బాగుంటుంది, నాకు 1-to-1 ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చిన రోల్ అయితే ఇది కాదు, చేయలేదు. ఫస్ట్ ఈ రోల్ చేయలేదు, వేరే రోల్ వచ్చింది యాక్చువల్గా. ఈ వాళ్ళతో పాటు అర్జున్ గగన్ వాళ్ళతో పాటు ఉండే రోల్ అనమాట. అది నేను చేయలేదు యాక్చువల్గా. ఏమో అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఇచ్చేసారు, ఇన్ని రోజులు ఉంటుంది ఇట్లా బ్లాక్ చేసుకోవాలి అండ్ ఆల్. కానీ అప్పటికి నాకు వేరే మూవీస్తో నేను కమిటే ఉన్నాను అండ్ నా లుక్ కూడా సెట్ అవ్వలేదు యాక్చువల్గా. క్లీన్ షేవ్ కావాలి. అప్పటికి ఆ లుక్లో నేను వేరే మూవీస్ కమిట్ అయ్యాను, షూట్ అవుతుంది. వీళ్ళు లక్కీగా వీళ్ళు ఫ్రీగా ఉన్నారు, దే గాట్ కమిటెడ్. బట్ ఇంకా ఆ టైంలో నేను చేయలేకపోయాను. అబ్బా కానీ ఒక రిగ్రెట్ ఉండే, అబ్బా మంచి సినిమా చేయలేదు. హైప్ పెరుగుతుంది, పాటలు రిలీజ్ అవుతున్నాయి, అబ్బా నేను చేయలేదు. మా మేనేజర్తో సార్ ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్, ఏమో తెలీదు, బాగుంటుండొచ్చు సినిమా, మిస్ అవుతున్నా సార్ అనే టైంలో ఇంకేదో క్యారెక్టర్ కోసం చూస్తూ ఉన్నారు. మళ్ళీ మేము ఫాలోఅప్లు ఉన్నాము, యాక్చువల్గా టచ్లో ఉన్నాము. ఏదైనా ఉంటే ఇంకేదైనా ఉంటే చూడు ఆ టైంలో కరెక్ట్ టైంలో ఈ రోల్ పడింది. లక్కీగా డైరెక్టర్ గారు ఏదో షూటింగ్లో ఉన్నా అదే షూటింగ్ డ్రెస్లో వచ్చేసిన నేను. చూసి బాగానే ఉన్నాడు కదా అబ్బాయి, ఓకే డన్ పర్ఫెక్ట్. చూసాడు, ఒక షర్ట్ తీసి ఒకసారి చూడు బాడీ చూసి, ఓకే బాగానే ఉన్నాడు. 10 days టైం ఉండే, బాడీ కూడా సరిగా లేదు. ఆ 10 daysలో ఎవ్రీడే మార్నింగ్ 4 o'clock లేచి 4:30 to 7:30 జిమ్. 10 daysలో ఆ బాడీ 10 daysలో నేను చేసిన ప్రెషర్, నా బాడీకి ఇచ్చిన వర్కౌట్ ప్రెషర్ వల్ల ఆ మాత్రం ఉందని, లేకపోతే అసలు కష్టం. 10 daysలో మీరు అంత కష్టపడి చేసుకోవాలి, ఇట్స్ డెడికేషన్, లేకపోతే కష్టం. అంటే ఇది వన్స్ ఇన్ లైఫ్ ఆపర్చునిటీస్ అంటారు. లైఫ్ ఎప్పుడు ఇస్తుంటుంది. గాడ్ విల్ గివ్ యూ ఆపర్చునిటీస్. ఆ ఆపర్చునిటీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. యూ షుడ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, లేదంటే రాదు. ఇప్పుడు నేను ఇలా ఏం లేనట్టు అలా వెళ్ళింది అనుకో, కనిపించాను, నేను కెమెరాలో చూపించారు పక్కకి, రే ఇదేంటి ఇలా ఉన్నాడు ఏంటి అని అంటారు. పర్ఫామ్ చేయకపోయినా అదంతే, ఈడేంటి ఇలా చేస్తున్నాడు అని అంటారు. ఎందుకంటే బికాజ్ వర్కింగ్ విత్ హీరో అది పెద్ద టాస్క్. హీరో కాంబినేషన్ చేస్తున్నాం కదా, ఫిట్గా ఉండాలి. కుస్తీ పైలోనే ఎట్లుండాలి, ఫిట్గా ఉండాలి, గట్టిగా ఉండాలి, అండ్ ప్రాపర్గా షార్ట్స్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ నోట్ అవుతాయి. సో ఎక్స్పీరియన్స్ వాజ్ ఫెంటాస్టిక్, లిటరలీ ఫెంటాస్టిక్. పెద్ద మాస్టర్స్ చేశారు దీన్ని, మామూలుగా ఉండదు. చూడండి, ఒక 3-4 మాస్టర్స్ కలిసి క్రియేట్ చేసిన ఫైట్ అది. నిన్న నవకాంత్ మాస్టర్ని ఇంటర్వ్యూ చేశా యాక్చువల్లీ. ఆయన అంటే ఇంకా చాలా ఉన్నాయి ఎలిమెంట్స్, అవి చెప్పకూడదు శరత్ అన్నట్టు మాట్లాడారు అనమాట. అండ్ మీరు ఇప్పుడు బాడీ గురించి చెప్పారు, ఒక 10 days మీ హార్డ్ వర్క్ అవ్వచ్చు, అంటే సడన్ గా వెళ్ళారు కాబట్టి. అండ్ రామ్ చరణ్ గారు అంటే ఏదైతే ఆ లుక్ వచ్చినప్పటి నుంచి మీతో ఉన్న ఫైట్, ఆ బాడీ అంతా చూస్తే, అంటే ఈ గద పట్టుకొని వచ్చే షాట్ ఇదంతా మేము అంటే ఇప్పుడు ఇలా స్క్రీన్ మీద చూస్తున్నాం కాబట్టి మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. మీకు సెట్లో పర్సనల్లీ వర్కింగ్ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? No, he has done a fantastic body. See, it's not that easy. And see, బాడీ చేయడం ఈజీ కాదు, చాలా హార్డ్ వర్క్, చాలా సాక్రిఫైస్, చాలా డెడికేషన్ ఉండాలి. టైం అంటే నీకు నువ్వు చాలా క్రేవింగ్స్ చంపుకోవాలి, నువ్వు తినొద్దు అంతే. దానికి ఎంత డెడికేషన్. ఒకటి చెప్తానండి, అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వాట్ నాట్, హీ హాజ్ ఎవ్రీథింగ్. వై? దట్ ఈస్ వాట్. చూడు, దాన్నే డెడికేషన్ అంటారు. చిరంజీవి గారు అబ్బాయి, ఆబ్వియస్లీ వాళ్ళ నాన్న నుంచి చాలా నేర్చుకుంటారు వాళ్ళు. చిరంజీవి కేమ్ ఫ్రమ్ నథింగ్ కదా, 0 నుంచి వచ్చింది ఆయన. సో వాళ్ళ ఫాదర్ నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. చూడు, ఒకటి కావాలంటే ఒకటి కావాలంతే. అసలు ఏం డెడికేషన్ అండి, లిటరల్గా పాపం ఆయనకి షార్ట్లో కూడా ఎన్ని దెబ్బలు తగ్గినాయి తెలుసా. ఇది యాక్చువల్ అంటే ఈ దెబ్బల గురించి నేను విన్నది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఆ కుస్తీ గురించి సపరేట్ కొంతమంది మాస్టర్స్ని పిలిపించారు, ఒరిజినల్ కుస్తీ ఆడే వాళ్ళని పిలిపించడం వల్ల వాళ్ళు, అంటే ఇప్పుడు జనరల్లీ మీరు పట్టుకోవాలనుకో, మీరు యాజ్ ఆర్టిస్ట్ ఎక్కడ కానీ వాళ్ళు కొంచెం చేస్తున్నారు. యాక్చువల్గా నా రోల్కి కూడా వేరే ఉండే. ఓకే, వేరేడా ఎంత హెవీ ఉన్నాడు. నేను ఫస్ట్ టైం సెలెక్ట్ కాలేదు నేను. ఆల్రెడీ వేరేని అప్పుడు, అంటే డేట్స్ లేకపోతే మళ్ళీ డేట్స్ ప్రాబ్లం అవుతుందేమో అనుకొని వేరేని ఇక్కడ లోకల్ కుస్తీ చేస్తుంటారు కదా, వాళ్ళని పిలిపించి చేస్తే ఆ బాడీ మూమెంట్ లేదు, ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. యాజ్ అన్ యాక్టర్ అది ఉంటుంది కదండి, కొంచెం కమర్షియలిజం ఉండాలి. లాస్ట్ ఇట్లా అంటే కుదరదు అది.
సో వాడిని తీసారు లక్కీగా. అదే అంటారు చూడండి, టైం అంతే, నీకు రాసి పెట్టుంటే నీ దగ్గరకు వస్తుంది అంతే, కానీ వాళ్ళ వల్ల కష్టపడుతుండాలి. రామ్ చరణ్ గారికి మీకు కొన్ని ఇంజురీస్ కూడా అయ్యి ఖచ్చితంగా అవుతాయి, ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు గట్టిగా పట్టేసుకుంటున్నారు హోల్డ్. మేమన్నా కొంచెం బెటర్, కూల్ కూల్ సంజయ్ కూల్ అంటారు రామ్ చరణ్ గారు, కూల్ యాక్టింగ్ అరే ఓకే ఓకే. అప్పుడప్పుడు అంటే మేము ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం కదా, తెలియకుండానే ప్రెజర్, పాపం తెలియకుండా ప్రెజర్ పెట్టేసిన నేను 2-3 సార్లు. సంజయ్ కూల్ కూల్ ఏమన్నా అంటే అంటుంటారా? అందరు యాక్టింగ్ అంటే ఎక్కువ గట్టి బాగా ప్రెజర్. ఇది యాక్చువల్ నిన్న ఈవెంట్ లో కూడా అన్నాడు, ఇది బుచ్చి ఇచ్చిన గిఫ్ట్ అని. అంటే ఏంటని అనుకున్నాం మేమందరం, కుస్తీ అంత పట్టుకోవడం వల్ల చాలా ప్రెజర్ పడింది. చాలా మీకు చెప్తున్నా కదా, అంటే హీరో ఇలా చేయగలుగుతాడా అని అనిపిస్తుంది మీకు. లిటరలీ వెరీ టఫ్ ఫైట్. ఎస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. చాలా దెబ్బలు కూడా తగిలినాయి. మేము ఎన్నోసార్లు అనుకున్నాము, అవసరమా ఇంత కష్టపడుతున్నాడు పాపం, హీ నీడ్స్ ఎ వెరీ బిగ్ హిట్. లిటరలీ వీఆర్ యూనో మా మనస్ఫూర్తి అనుకున్నది ఒక హిట్ కొట్టాలి ఆయనకి. హీ నీడ్స్ ఎ వెరీ బిగ్ హిట్ బికాస్ హీ ఓ ఇట్, బికాస్ హీ వర్క్ రియలీ హార్డ్ ఫర్ ఇట్. చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ ఈ షాట్ ఇప్పుడు ఏదైతే క్రికెట్ నుంచి కుస్తీకి ఆ క్రాస్ ఓవర్ షాట్స్ అది అంటే ముందే ప్లాన్ చేసుకొని పెట్టారన్నది నిన్న చెప్పడం జరిగింది. కరెక్ట్. మీరు అసలు ఆ టేక్ అదంతా ఎలా తీసుకున్నారు? అంటే మాకు ముందు మేము రిహార్సల్స్ చేసుకుని ఆ షాట్కి వెళ్ళాము, కానీ మాకు తెలీదు అది ఒక ఇట్లా క్రికెట్ నుంచి అది చేస్తారని మాకు తెలియదు, ట్రాన్స్ఫర్మేషన్ షాట్ తెలీదు. అండ్ యూనో మాకు కూడా అలా తిప్పి పడేస్తే కళ్ళు ఇట్లా తిరిగి ఇలా పడిపోయారు, ఇలా పడేసి ఇలా మీ బాడీ మీద చెస్ట్ మీద ఇలా చేయి పెడతారు. క్రేజీ. ఎన్ని షాట్స్ అయినా అంటే దీని అంటే ఎన్నిసార్లు? యాక్చువల్లీ సెకండ్ షాట్కి ఓకే అయింది. సెకండ్ షాట్కి ఓకే. దట్ ఈస్ ఆ షాట్ అవ్వగానే చరణ్ గారు ఎవరైనా చాలా ఫెంటాస్టిక్గా చేశాడు, టైమింగ్ ప్రాపర్గా ఉంది అని డైరెక్టర్ గారికి చెప్తే, డైరెక్టర్ గారు వచ్చి నాకు చెప్పారు, చరణ్ గారు నీ గురించి అడిగారు, నువ్వు బాగా చేసావు, ఎవరి అబ్బాయి టైమింగ్ బాగుంది అని అడిగారు మీ గురించి. ఐ ఫెల్ట్ సో గుడ్ మ్యాన్. యాజ్ అన్ యాక్టర్ మాకు అది ఇంపార్టెంట్ కదా, సరిగా చేయకపోతే మీరు చూస్తే టైమింగ్. ఇక్కడ ఏంటంటే ఆయన నేను ఇట్లా పట్టుకోవాలి, ఆయన లేపి పడిన తర్వాత ఆయన గాల్లో చూసా, నేను పడేటప్పుడు గాల్లో ఉండి పడి ప్రాపర్గా ఇట్లా పడిన తర్వాత మళ్ళీ పైకి ఇట్లా పెడతారు చేయి. సో ఆ టైమింగ్ ఈజ్ ప్రాపర్ టైమింగ్. నేను అది షార్ట్ అవ్వగానే దిస్ ఈజ్ అ ట్రైలర్ షాట్, గట్టిగా అరిచారు, విజిల్ వేస్తున్నారు సెట్లో, దిస్ ఈజ్ అ టీజర్ షాట్ ఫర్ షూర్ అని చెప్పి నేను. ఇప్పుడు అంటే కుస్తీ చాలా ఉంది కాబట్టి దీంట్లో ఒక ఎపిసోడ్ అంతా ఉంటుంది కాబట్టి, క్రికెట్ కూడా ఒక ఎపిసోడ్ ఉంది కాబట్టి ఇప్పటివరకు మనం చూసింది చాలా తక్కువ. అంటే బుచ్చిబాబు గారు కూడా చెప్పడం జరిగింది, అంటే మీరు చూసిన చాలా నథింగ్, అసలు నథింగ్. అసలు మీరు ఆ ఫైట్లో చూసింది అదే, దట్స్ ఇట్ ఫైట్. ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని తీయలేరు, టీజర్లు వేయాల్సిందే. ఆ ఫైట్ చాలా ఇంపార్టెంట్ ఫైట్, అది మీరు చూసింది అసలు నథింగ్, 0.1001% అంతే. ఇంకా ఎలా ఉండబోతుంది అంటే అసలు మామూలు మీరు, నేను చెప్తున్నా మా ఫైట్కి మీరు విజిల్ వేయాల్సిందే. మామూలు హీరో పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు, క్రేజీ అంటే క్రేజీ. ఒక కొత్త ఫైట్ చూస్తారు అంటే మీరు అనుకున్నట్టయితే ఉండదు, ఫర్ షూర్ ఉండదు. కొత్తగా చాలా, ఎందుకంటే ఎంతోమంది మాస్టర్స్ కలిసి ఆలోచించి బ్రెయిన్ యూజ్ చేసి చేసిన ఫైట్ ఇది. దిట్స్ నాట్ ఏ నార్మల్ ఫైట్. చాలా అంటే చాలా ఆలోచించి చేశారు, ఎన్నో రోజు రిహార్సల్స్ చేసి మరి మేము చేసాం ఫైట్. అండ్ ఇందాక మెన్షన్ చేసినట్టు బుచ్చిబాబు గారు జనరల్లీ అంటే నార్మల్ చూడటానికి చేతులు కట్టుకొని చాలా ఒబిడెంట్గా ఇలా ఉంటుంది కదా, మీకు అంటే బ్రీఫ్ చేసేటప్పుడు ఆర్ఎల్స్ ఏదైనా సెట్లో నెరేట్ చేసేటప్పుడు లేదంటే చేసేటప్పుడు ఎలా ఉంటుంది? అంటే ఆయన ఇప్పుడు జనరల్ ఇంటర్వ్యూలో నార్మల్ ఉంటుంది, కానీ వర్క్ టైంలో స్ట్రిక్ట్. హీ వాంట్స్ దట్ షాట్, లేదు నాకు ఇది కావాలి, నో ఇలా చేయండి అని. ఆ డైలాగ్ మాడ్యులేషన్ కూడా చెప్తారు, లేదు ఇలా చేయండి, హ్యాండ్ ఇక్కడ హ్యాండ్ ఇవ్వండి, ఇక్కడ హ్యాండ్ అవసరం లేదు. సో చాలా ప్రాపర్గా వచ్చి ప్రతి ఆర్టిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈజ్ వర్క్ ఓరియంటెడ్ గా, వర్క్ పిచ్ అంటారుగా, పని పిచ్చోళ్ళు అట్లా. రామ్ చరణ్ గారితో పాటు శివరాజ్ కుమార్ గారితో కూడా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సెట్లో చాలా మంది ఆర్టిస్టులు అంతా, ఆయనతో ఏంటంటే ఆయన ఒక లెజెండ్, ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ మేము అంటే మాకు అది అదృష్టం, అంతమంది ఆర్టిస్టుల మధ్యలో మేము చేయడం, లైక్ ఇట్స్ అ బ్లెస్సింగ్, లిటరలీ బ్లెస్సింగ్. మేము ఈ ట్రైలర్ షాట్ పడకపోతే మాత్రం నేను చెప్పటం కాదు, అది పడింది కాబట్టి నేను చెప్తున్నా, లేకపోతే అసలు ఇది ఇప్పుడు చాలా మంది ప్రాబ్లం అయిపోయింది కదా, అంటే చేస్తున్నారు కానీ అది చెప్పొద్దు కదా. అంటే మేము ఎలా చెప్తాం, వీ కాంట్ డూ దిస్. అది ప్రొఫెషనలిజం కాదు, అంటే ఎథిక్స్కి అవుట్ ఆఫ్ ఎథిక్స్ మేము చేయొద్దు అసలు. యాక్చువల్గా మా లిమిట్స్లో మేము ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒకటి గుర్తు, ఎన్ని కోట్లు పెట్టి సినిమా చేస్తారని, ఎంతోమంది హార్డ్ వర్క్ చేస్తారు, ఎన్ని క్రాఫ్ట్స్ పీపుల్, ఇది చిన్న సినిమా కాదు, ఎన్నో 100 కోట్లు పెట్టి సినిమా చేశారు. సో మేము టక్కున ఏ పాయింట్ చెప్పినా అది
ఇట్ గోస్ అవుట్. ఆ ఎక్సైట్మెంట్ అనేది పోతుంది, మిస్ అయిపోతుంది. అవును. ఖచ్చితంగా. ఏంటంటే అందుకే మా క్యారెక్టర్ వరకు మాకు ఉన్న అడ్వాంటేజెస్ మాత్రమే నేను చెప్పగలను. అంతేగాని అంతే. కానీ మీరు ఇప్పుడు చేసినంతా కూడా మట్టిలో, మొత్తం కుస్తీ ఫైట్ అదంతా కూడా మట్టిలో. అంటే ఒక యాక్టర్గా మనం చూసుకుంటే చాలా కన్వీనియన్స్లు ఉంటాయి, మనకి అన్నీ ఉంటాయి, కానీ అలా మట్టిలో దొల్లుతూ చేస్తూ మొక్కులో ఎక్కడెక్కలో మట్టి ఇట్లా తీస్తుండే రోజు లిటరలీ నా కలర్ చేంజ్ అయిపోయి ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి, ఇక్కడ మచ్చలు, ఇక్కడ 2 dots అండ్ ఆల్ అక్కడ నుంచి. బట్ ఇట్స్ ఓకే బికాస్ అదే అంటారు చూడు. కానీ బట్ ఐ హావ్ డన్ ది బెస్ట్ రోల్. నాకు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. లైఫ్ ఇస్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఐ గాట్. రామ్ చరణ్ గారికి కూడా అంతే ఉండేది. అంటే ఇద్దరు ఫుల్ హార్డ్ వర్క్, ఫుల్. నీకు చెప్తున్నా కదా, మట్టిలో చేశారైనా. ఇదంతా దెబ్బలు తగులుతుండే, ఇదంతా ర్యాషెస్ ఆయనకి, చేతికి ర్యాషెస్, దెబ్బలు. కానీ ఏందో ఆ డెడికేషన్, ఆ మొండితనం నాకు అదే అనిపిస్తుంది. సరే మేమంటే ఓకే, కానీ ఆయనకి ఏమవసరం అన్ని దెబ్బలు తాకించుకొని పాపం మళ్ళీ ఆ మాలేసుకొని వస్తారు మళ్ళీ పాపం. కానీ దెబ్బ తగిలిన తర్వాత కూడా, ఇక్కడ స్టిచెస్ పడిన తర్వాత కూడా వెంటనే షూట్కి వచ్చినట్టున్నారు. ఎవరు చేస్తారండి అప్పటికప్పుడు. అండ్ ఏంటంటే ఇప్పుడు మేము చాలా ఎలిమెంట్స్ చూస్తున్నాం. ఇప్పుడు క్రికెట్ అయినా, కుస్తీ అయినా, ఈ లాస్ట్ క్రాస్ ఓవర్ అథ్లెట్ గురించి అయినా, ఇంకేమైనా సస్పెన్సెస్ ఉండబోతున్నాయా? అంటే జనరల్ అంటే మొత్తం మనం ఏం అడగలేము కాబట్టి సస్పెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? సస్పెన్స్ అంటూ అరే ఒకటి మీకు చూసిన దాంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థమైంది. అంటే మీరు హ్యాపీగా థియేటర్లో ఎక్కడ బోర్ కొట్టకుండా ఖచ్చితంగా ఎగ్జైట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒకటే స్పోర్ట్ పెట్టుకుంటే అది అలా లాస్ట్కి ఏదో గెలుస్తారు, బోర్ కొట్టేసేస్తారు. సో యూ హ్యావ్ నంబర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇయర్. సో ఖచ్చితంగా నీకు ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. యుల్ ఫీల్ ఎగ్జైటెడ్ అండ్ హ్యాపీ. ఇప్పుడు ఈ సినిమా పోస్టర్ దీనికి సంబంధించి బ్యాట్ ఒకటి ప్లస్ గద ఒకటి క్రాస్ ఓవర్ పెడుతున్నారు కదా, దానికి ఏమన్నా ఉందా? అంటే నాకు తెలీదు. అంటే అది నా క్యారెక్టర్ వరకు నేను చేసుకున్నాను. లిటరలీ మాకు తెలీదు బ్రదర్. ఇప్పుడు నాకు ఎవరో బయట ఎవడో మాట్లాడుతూ ఏమైనా తెలుస్తేనేమో, కానీ లిటరల్గా నేను బాగానే ఆడతారా మీకు ఎట్లా తెలుసా? మాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ మాకు తెలియదు. మేము వెళ్ళినామా, మా క్యారెక్టర్ వరకు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చేసామా, వచ్చామా. తర్వాత అసలు స్టోరీ ఏంటి ఏం తెలియదు మాకు. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పరు, మా క్యారెక్టర్ వరకే చెప్తారు. లిటరల్గా మాకేం తెలియదు. కానీ నాకు తెలిసింది అన్న స్టోరీ అంటే స్టోరీ అంటే ఇన్ సెన్స్ ఇలానే ఎవరో ఒకళ్ళు నలుగురు చెప్తుంటారు కదా, చెప్పకండి. మీకు తెలిసిన మనసులో పెట్టుకొని సినిమా చూసినప్పుడు నాకు ఇదే నాకు తెలిసింది అని అనుకున్నా అని చెప్పండి. ఎందుకంటే సరే ఎవడో చెప్పాడు, మీరు ఇంకో 10 మందికి చెప్పారు అనుకోండి, నీకు ఫీల్ అని కాదండి. ఎన్ని 100 కోట్లు పెట్టి ఏదో ఎగ్జైట్మెంట్ ఏదో చూపిస్తాం, కొత్తగా చూపిస్తాం అని డైరెక్టర్ కానీ ఇంతమంది వర్క్ చేస్తారు కదా, ఎగ్జైట్మెంట్ పోతుంది నీకు. ఆ ఫీల్ ఇప్పుడు ఏదన్నా కానీ ఆ ఎమోషన్ కంటెంట్ ఏది ఉంది అంటే మీరు గెస్ చేయొచ్చు, ఇక ఎవడో చెప్పొచ్చు, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మీరు గెస్ చేసినప్పుడు మీ మనసులో పెట్టుకోండి. మీరు వెళ్ళి చూసినప్పుడు అరే నేను అనుకుంది రాంగ్. మేమైతే జనరల్లీ బయట వింటుంటాం కాబట్టి అవి చెప్తున్నా, మీరు చేయరు, సరిపోయింది, ఓకే. సో మీరు అనుకుంది నిజం అయిందా లేదా అనేది మీ సినిమా చూసినప్పుడు అరే అనుకుంది కరెక్టే, అరే లేదు కాదు ఇంకేదో ఉందని మీరు ఎగ్జైట్ ఫీల్ అవ్వాలి. కానీ మీరు 10 మంది చెప్పి వాడు ఇంకో 10 మందికి చెప్పి ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్ పోతుంది అని అంతే. సో ఏంటి ఓవరాల్గా పెద్ద ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. సూపర్, వెరీ నైస్, వెరీ హ్యాపీ. దెబ్బలు తగిలినాయి, మట్టి మొత్తం ఎర్రగా. ఇంట్లో కూడా ఇది ఎక్కడ చేశారన్న షూట్? అంటే ఈ కుస్తీకి సంబంధించిన ఇక్కడే అంతా హైదరాబాద్, మొత్తం హైదరాబాద్లోనే చేశారు. మొత్తం మేము రెడ్ అయిపోతుండే, రెడ్ అసలు చూసి ఏం దయం లేక తయారు వచ్చాడు అలానే. ఇప్పుడు క్యారవెన్ ఎట్లా వాష్ చేసుకుంటాం, ఎట్లుంటుంది మా పరిస్థితి. మళ్ళీ ఇంటికి వెళ్ళి అప్పుడు మొత్తం రెడ్, ఇల్లు టవళ్ళు, రెడ్ టవళ్ళు, అన్ని బాధలు. కానీ దేవుడి దయ వల్ల సినిమా హిట్ కొట్టాలి అంతే. ఫర్ ఎవ్రీ వన్ హిట్ కొట్టాలి. విల్ బి వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో బలగం ముందు మీరు కొన్ని క్యారెక్టర్స్ చేశారు, కానీ బలగం తర్వాత ఎక్కువ వినిపించింది మీ పేరు, బలగం సంజయ్ అని చెప్పని. ఇందాక కూడా కింద మా పర్సన్ అడుగుతున్నారు, ఫైనాన్స్ ఇస్తాడేమో అడుగు అని చెప్పి. సో అంటే అంత లెవెల్కి వెళ్ళిపోయింది. ఈవెన్ మీరు అంటే జనరల్ అందరికీ తెలుసు, మీరు అడ్వకేట్ గా ఉన్నారు, బయట కూడా ఎక్కువ జనరల్ నార్మల్ ఆడియన్స్ ని, క్లయింట్స్ అందరినీ కలుస్తుంటారు. ఎక్కువ మీకు ఇప్పటి వరకు బాగా అంటే మీకు అంటే బలగం చాలా మంచి పేరు వచ్చింది, తర్వాత కూడా కొన్ని కంటిన్యూస్ సినిమాలు చేస్తున్నారు కదా, అలా మీకు బాగా అంటే వాళ్ళు వచ్చి పర్సనల్గా చెప్పిన క్యారెక్టర్స్ అలా ఏమన్నా అనిపించిందా? ఏమన్నా ఫీడ్బ్యాక్ చెప్పడం, లేదంటే బాగా చేశారన్న, ఇక్కడ కనిపించారని చెప్పడం? ఛాంపియన్ మూవీ నాకు బాగా ఫీడ్బ్యాక్ వచ్చింది. రీసెంట్ గానే శ్రీకాంత్ వాళ్ళ చేశాను. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది, సూపర్ క్యారెక్టర్. బాలరాజు గౌడ్ అనే క్యారెక్టర్ చేసిన అదొకటి. ఇంకోటి గుంటూరు కారంది మహేష్ బాబు గారితో చేశాను, అది బాగా వైరల్ అయింది. అది బాగా ఆయనకు అంటే హీరో గారికి వార్నింగ్ ఇవ్వడం అన్నది, అది దానికి చాలా హార్డ్ వర్క్ చేసిన నా క్యారెక్టర్ వచ్చింది. నాకు ముందే తెలుసు కదా, ఒక బౌన్సర్ ఉండాలి,
బౌన్సర్ హీరో వచ్చినప్పుడు ఆపి ఆయనకి నీదేందనో ఒక డైలాగ్ చెప్పాలి. దానికి నేను ముందు రోజు ఏం చేశాను, ఒక బౌన్సర్ని చూసి ఒక బౌన్సర్ బాడీ లాంగ్వేజ్ గమనిస్తాం అంటే నేను. సో వీ ఆల్సో టు హార్డ్ దానికి సంబంధించిన వర్క్ చేసుకొని వస్తాము, అందుకే ఆ మాత్రం వచ్చింది. కానీ అంత ధైర్యం ఎలా మహేష్ బాబు గారికి వార్నింగ్ ఇచ్చారు? అలా ఏమి ఉండదు మాకు. ఒకటే ఒక్కసారి యాక్షన్ అంటే ముందు ఎవరున్నారు ఏంటి ఏమి ఉండదు, మా వరకు మేము చేసుకొని రావాలి అంతే. దట్స్ ఇట్. అది అంటే జనరల్లీ మనకి చూసేటప్పుడు చాలా ఇంటెన్స్ సీన్ కదా, మామూలు చేసేటప్పుడు ఆయనతో ఏంటి సింగిల్ టేక్ కొట్టా నేను అదే. దట్స్ అ సింగిల్ టేక్ షాట్ అంతే. ఏం లే, ఈజ్ వెరీ ఫన్ ఆన్ సెట్స్. ఫుల్ ఫన్ ఉంటారు, ఫుల్ ఎగ్జైట్మెంట్, యూనో కామెంటింగ్, ఎగ్జైటింగ్, నవ్వించడం ఇదే ఉంటుంది. హడావిడి ఉంటారు మహేష్ బాబు గారు, బాగుంటుంది. యా. సో గుంటూరు కారం ఒకటి చేశారు, తర్వాత బాలకృష్ణ గారితో 2 సినిమాలు చేశారు, 3 చేశాను. అఖండ, జయకృష్ణ, రీసెంట్ గా అది భగవంత్ కేసరి కరెక్ట్. ఆ 3 చేశాను. ఏంటి ఆయనతోటి అంటే మొన్న చిరంజీవి గారి దాంట్లో కూడా వచ్చింది కానీ నాకు ఆ డేట్స్ లేవడం వల్ల మిస్ అయ్యారు అంతే. బట్ ఉండింటే డెఫినెట్లీ ఏం చేస్తాను. హ్యాపీ ఒకటే, నేను ఒకటే ఏం ఫీల్ అవుతానంటే నేను మిస్ అయినా కానీ అట్లీస్ట్ నన్ను కన్సిడర్ చేసిరు, నేను గుర్తున్నాను, నేను గుర్తున్నాను, నాకు నా వరకు ఆపర్చునిటీ వచ్చిందంటే ఐఎమ్ డన్. సో బాలయ్య గారితో 3 సినిమాలు చేశారు కాబట్టి ఏంటి ఆయనతో ఎలా ఉంది? సూపర్. బాలయ్య గారు తోటి ఆర్టిస్ట్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ఈజ్ ఎ జెన్యున్ క్యాండిడేట్. మనసులో ఏమున్నా ఆగడు, చెప్పేస్తాడు. ఆ ధైర్యం ఎవరికి ఉండదండి, గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఎవరికైనా కానీ నీ మనసులో నువ్వు ఎప్పుడు చెప్పలేవు. అది ఎవరి మీద, ఇప్పుడు నీ మీద కోపం ఉంది, నీ మీద నేను చెప్పను, యాక్టింగ్ చేస్తుంటా నేను. ఆయన అది అలా ఏముండదు, మొహం మీద అనేస్తారు. అది అందరికీ రాదు. అది నో అని మొహం మీద చెప్పగలుగుతారా మీరు? ప్రతిదానికి లైఫ్లో నో చెప్పలేవు. నువ్వు నో చెప్పినోడు మగోడు. సో అట్లా. సో ఈజ్ లైక్ జెన్యూన్, స్ట్రైట్ ఫార్వర్డ్, తోటి ఆర్టిస్ట్లకి రెస్పెక్ట్ ఇస్తాడు, వెరీ ఫన్ ఆన్ సెట్, బాగా మాట్లాడతారు కూడా. సో ఇప్పుడు మొత్తం ఎన్ని సినిమాలు అయినాయి మీవి? అంటే ఇప్పుడు సంజయ్ అంటే ఎక్కువ బలగం వినిపిస్తుంది. బలగం అంటే ఆల్మోస్ట్ నేను 2012లో ఎంట్రీ ఇచ్చిన, ఇప్పుడు చూస్తే 14 years అయిపోయింది. బలగం తర్వాత ఒక 20+ మూవీస్ చేసేసిన ఈజీగా. ఆల్మోస్ట్ దగ్గర 50కి దగ్గర పడుతున్నాం. 50 సినిమాల దగ్గర. ఎస్ వెరీ హ్యాపీ. అంటే ఇంకా అయిపోయింది కెరీర్ అనే ఫీల్. అదే అంటారు చూడండి, వీ షుడెంట్ లూజ్ హోప్. ఎందుకని అలా లైఫ్లో నాకంటే సినిమాలు చేసి ఎందుకంటే మనకు ఎవరు తెలియదు భయ్య, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు లేరు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా ఫ్యామిలీ చరిత్రలో నాలాగా చదువుకున్న వాళ్ళు లేరు, ఈ డిఫరెంట్గా వచ్చిన వాళ్ళు కూడా లేరు, అసలు ఎవరు లేరు. నేనే నా ఫ్యామిలీలో ఫస్ట్. ఆ మాత్రం అమెరికా వెళ్ళి MBA చేసి ఇక్కడ వచ్చి LLB కంప్లీట్ చేసుకొని తర్వాత సినిమాలు అంటే అందరిలాగా చదువుతున్నా, అందరిలాగా ఉంటున్నా అనుకొని మళ్ళీ సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయిపోయి ఒక ఆపర్చునిటీ తెచ్చుకున్న తర్వాత మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయింది, సరిగ్గా రిలీజ్ అవ్వలేదు. మళ్ళీ నా ఇంట్రడక్షన్ ఇవ్వాలి, మళ్ళీ ప్రతి ఆఫీస్కి వెళ్ళాలి. సార్ ఆ సినిమాలో చేసినట్టు. అవునా, ఆ సినిమా ఎప్పుడు వచ్చింది నాకు తెలియదు, ఆడిషన్ అంటారు, ఆడిషన్లో సెలెక్ట్ కావు. సో అలా చేస్తూ ఒక్కొక్క సినిమా ఒక్కొక్కరిని క్యారెక్టర్ అంటే పరిచయాలు పెంచుకొని భయ ఒక్క ఛాన్స్ ఏమన్నా. ఎందుకంటే సినిమా ఎట్లుంటుంది భయ, ఒక్కసారి నీకు మేకప్ అంటిందంటే నేను వదలదు. అది ఎందుకో తెలీదు, దానికి ఆన్సర్ నాకు ఇంకా తెలీదు. దాని ఆన్సర్ ఎందుకు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. బికాజ్ పబ్లిక్ బయటికి వెళ్తే నేను గుర్తుపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ మూవీస్ చేయడం వల్ల, పెద్ద మూవీస్ చేయడం వల్ల అది ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. అంటే తెలియని ఇంట్లో నీకు ఎప్పుడు తిండి ఉంటుంది, ఒక యాక్టర్కి అది అదృష్టం అండి. సో అది ఆ దాంట్లో నేను ప్రస్తుతానికి ఉన్నా. అండ్ ఈ టైంలో నాకు పెద్ద పడ్డము, దాని ముందు ఛాంపియన్ పడ్డము, ఇవన్నీ కంటిన్యూస్ సినిమాలు పడడం వల్ల ఇప్పుడు పెద్దలో ట్రైలర్లో పడడం అంటే ఏం జోకా. అరే అందరికి రాదు బ్రదర్, అది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. అక్కడ ట్రైలర్ ఒకటి క్లోజ్ షాట్ పడ్డది, ఫేస్ అజయ్ ఘోష్ దగ్గర. తర్వాత ఇది మెయిన్ షాట్, ఇదైతే వైరల్ షాట్. ఇదైతే క్రాస్ ఓవర్ మొత్తం ఇదే జరుగుతుంది, ఇదే షాట్ గురించి మాట్లాడతారు. లక్కీగా అది నాతోనే. ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్, వెరీ హ్యాపీ. ఇదొకటి నేను అడుగుదాను, యాక్చువల్లీ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి, అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి జనరల్ మీదంతా లా సర్కిల్ ఇదంతా ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడుతుంటారా సినిమాల గురించి? నిన్న ట్రైలర్ వచ్చినప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఖచ్చితంగా ఎగ్జైట్ అవుతారండి. సినిమా ఇస్ డిఫరెంట్. నువ్వు ఏ ఫీల్డ్ అన్నా చెయ్యి, ఏ ఫీల్డ్ అని సినిమా వాడికి రెస్పెక్ట్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొత్తం జిల్లాలోనే ఒకడో ఇద్దరు ఉంటాడు సినిమాలు చేస్తాడు అంతే. లాయర్లు గలికి ఒకడు ఉంటాడు. సో సినిమా పర్సన్ ఇస్ డిఫరెంట్. సినిమాలు అందరూ చేస్తారు కానీ బ్రేక్ చాలా తక్కువ మందికి వస్తుంది.
సో దాంట్లో ఓ 2 లేకపోతే 3% మంది సక్సెస్లో ఉంటారు అంతే. అదే నోన్ ఫేసెస్ కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో జస్ట్ ఎంట్రీలు ఉన్నాయి ఇప్పుడు నేను అంతే. దాన్ని వదిలా ఖచ్చితంగా కొడతా, ఇంకా గట్టి కొడతా. సో ఒకప్పుడు ఆడిషన్ ఇచ్చే లెవెల్, ఆడిషన్స్ ట్రైయింగ్ ఇదంతా ఉంది కదా, ఇప్పుడు ఎలా ఉంది మీ పొజిషన్? ముందు అంటే ఛాంపియన్ మూవీకి కూడా మళ్ళీ ఆడిషన్ అడిగారు. ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను నేను అప్పుడు. ఇప్పుడు ఏందేమో ఆడిషన్స్ అడగట్లేదు, జస్ట్ ఆ ఫొటోస్ అంటే ఆ లుక్ కావాలి, ఆ ఫొటోస్ కావాలి. ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమాలో ఏంటంటే పోస్టర్కి యూజ్ చేసుకుంటున్నారు ఫేస్. ఓకే, పోస్టర్లో పడితే కొంచెం అంటే కొంచెం నోన్ ఫేస్ కదా, ఇతను ఉంటాడా ఈ సినిమాలో ఈయన ఉన్నాడు అని ట్రైలర్లో షార్ట్స్ వేయడము. ఒకప్పుడు ట్రైలర్లో కనిపిస్తుంది కదా, ఎక్కడో ఉండడం ఎవరికని చెప్తే సినిమాలు ఉన్నారంటే మరి ఏదో కనిపించట్లేదు ఏంది నువ్వు అంటే సినిమా చూస్తే కనిపిస్తుంది. కొన్ని అప్పుడప్పుడు సినిమా చేసి థియేటర్కి వెళ్ళి చూస్తే కట్టే ఉంటుంది, ఎడిట్లో లేపేసి ఉంటారు. ఏం చేయలేం బ్రదర్, అదంతే. కానీ ఇప్పుడు అదే బలగం సంజయ్ ఫోటో చిన్న సినిమాల్లో ట్రైలర్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే చూజీగా ఉన్నా నేను. నా రోల్ స్టోరీకి లింక్డ్ ఉందా లేదా, స్టోరీకి లింకే ఉందనుకో ఖచ్చితంగా తీయరు. ఇంపార్టెన్స్ ఉంటుంది రోల్, ఇంపార్టెంట్ రోల్సే చేస్తున్నా. అందుకే ఇప్పుడు చూస్తే అప్పుడు మిస్ అయింది రోల్, కానీ ఇప్పుడు నెక్స్ట్ చేసిన రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. వీళ్ళందరూ ఉన్నా మేము ఫైట్ చేస్తున్నాం ఆ సర్కిల్లో, వేరే లెవెల్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఏం సినిమాలు అంటే నెక్స్ట్ నేను భగవంతుడు అనే మూవీ చేస్తున్నా తిరువీర్ గారితో. సూపర్ ఉంటుంది క్యారెక్టర్. నెక్స్ట్ ఫౌజీలో చేశాను ఒక 4-5 days, మంచి ఇంపార్టెన్స్ రోల్, అక్కడ చాలా బాగుంటుంది. నెక్స్ట్ సంబరాల ఏటిగట్టు, సాయి దుర్గా తేజ్ధరం, యా సూపర్ ఉంటుంది రోల్, లిటరలీ రోల్ మామూలుగా ఉండదు. అది యాక్చువల్లీ మొన్న గ్లిమ్స్ అదంతా చూసినప్పుడు కూడా అనిపించింది సూపర్. నా రోల్ మామూలుగా ఉండదు లిటరల్గా. ఐ డోంట్ నో అంటే అప్పుడప్పుడు నాకు అదంటే బ్లెస్సింగ్స్ ఉంటే కానీ అట్లాంటి రోల్స్ రావు అంటారు కదా. సో బలగం కానీ ఇవి కానీ ఎక్కడొక్కడ బ్లెస్సింగ్స్ ఉండాలి, లేకపోతే రావు. ఈ సంబరాల ఏటిగట్టు రోల్ కూడా వేరే లెవెల్లో ఉంటుందండి లిటరల్గా. నేను ఐ ఫీల్ సో గుడ్, అరే ఇంత పెద్ద రోల్ నన్ను నమ్మిచ్చిరా నాకు అప్పుడప్పుడే కూర్చొని ఆలోచిస్తుంటా నేను. ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఫర్ ఇట్. చాలా బాగుంటుంది సంబరాల ఏటిగట్లో. సంజయ్ దత్తో చేశాను, సంజయ్ దత్తో పెద్ద డైలాగ్, ఇంత పెద్ద డైలాగ్ చేసి సంజయ్ దత్ గారు అరే బాబ్ బడియా కర్రా యాక్టింగ్ అరే బాగా చేస్తున్నావు నువ్వు యాక్టింగ్ అని అంటున్నాను నన్ను. అదే భలే అరే జబర్దస్త్ కర్రా యాక్టింగ్ అంటే అది ఎమోషనల్ సీన్ అనమాట. ఆ సీన్ చేస్తూ నేను ఏడ్చేసిన, కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి నాకు. క్యారెక్టర్ వెళ్ళిపోయినా సింగిల్ టేక్ చేసిన. అది అంటే రాయలసీమ లాంగ్వేజ్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అది క్యారెక్టర్. కాదు ఏంటి కంటిన్యూస్ గా మెగా ఫ్యామిలీ వర్కింగ్ ఏంటి ఇప్పుడు చిరంజీవి గారితో చేశారు. నేను వచ్చినప్పుడు నేను అదే అనుకున్నా, ఇదేంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో నాకేదో ఉంది. ప్లస్ ఆయన వరుణ్ తేజ్ తో కూడా నేను చేస్తా చాలా సినిమాలో. ఐ డోంట్ నో, అదే కంటిన్యూస్ గా మెగా ఫ్యామిలీతో వర్కింగ్. ఐ డోంట్ నో, దిస్ జస్ట్ హ్యాపెనింగ్. తెలీదు నాకు, నథింగ్. చేస్తున్నా అలా వస్తూనే, ప్రయత్నిస్తున్నాం వస్తున్నాయి అంతే, నథింగ్. దానికి ఏం ఆన్సర్ లేదు. అండ్ ఫౌజీ ఎలాగో మెన్షన్ చేశారు కాబట్టి మీ రోల్ అంటే మీరు ఇప్పుడు ఏమన్నారంటే ఇంపార్టెంట్ ఉందని సెలెక్ట్ చేసుకుంటాను చేశాను నేను. అంటే నాకు ఏమైపోయిందంటే చేశాను ఒక 4-5 days చేశాను. తర్వాత ఏమైపోయిందంటే నాకు మళ్ళీ ఛాంపియన్ మూవీ ప్రీ రిలీజ్ అక్కడ వైజాగ్లో ఉండే. అప్పుడు నెక్స్ట్ డే డేట్స్ వీళ్ళు ఇచ్చారు ఫౌజీ వాళ్ళు. అది నాకు చాలా ఇంపార్టెంట్, అది ప్రీ రిలీజ్. అక్కడికి వెళ్ళిపోయాను, మళ్ళీ డేట్స్ మిస్ అయిపోయినాయి, డేట్స్ క్లాష్ అయిపోయినాయి. సో చేసినంత వరకు బాగానే చేశాను, అది తెలీదు ఉందో లేదో తెలియదు, చేసినంతసేపు మంచిగా ఉంటుంది రోల్, చాలా బాగుంటుంది రోల్. భానుచంద్ర గారి కాంబినేషన్ అండ్ ఆల్ బాగుంటుంది, రోల్ మాత్రం బాగుంటుంది. ఐ డోంట్ నో సార్, అంటే ఇప్పుడు జనరలీ సెట్లో వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు పెద్దకి ఎలా అయితే వర్క్ చేశారో ఆ యూఫోరియా అదంతా ఉంటుంది మనం సెట్లో వర్క్ చేసేటప్పుడు. ఫౌజీ ఎలా ఉంది? ఫౌజీ విల్ బి అ వెరీ బిగ్ హిట్ లిటరల్లీ. యువర్ డైరెక్టర్ ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. చాలా అంటే హీ హాజ్ అ వెరీ బిగ్ విజన్. అంటే ఆయనకి ఆ సబ్జెక్ట్ మీద బాగా కమాండ్ ఉంది, డైరెక్షన్ అనే సబ్జెక్ట్ మీద హీ హాజ్ అ వెరీ బిగ్ కమాండ్. ఖచ్చితంగా అది ఫౌజీ ఈజ్ అ వెరీ బిగ్ హిట్ ఫర్ హిమ్. అండ్ ప్రభాస్ గారి లుక్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా హీ లుక్స్ సో హ్యాండ్సమ్ ఇన్ దిస్ మూవీ. ఆపోజిట్ పడుతుందా ఏమన్నా అంటే? లేదు, నో, యాజ్ ఆఫ్ నో తెలీదా, ఇప్పుడైతే లేదు, ప్రస్తుతానికి అయితే చేసినంత వరకు అయిపోయింది. ఐ డోంట్ నో. సో ఇప్పుడు అంటే జనరలీ చాలా సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు కంటిన్యూస్గా సినిమాలు వస్తున్నాయి. ఇంకా ఏమన్నా అంటే నాకు అంటే ఇప్పుడు చిరంజీవి గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, మహేష్ బాబు గారితో చేశారు, రామ్ చరణ్ గారు, అందరూ ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టేనా, ఒక రౌండ్ వేసినట్టేనా? ఇంకా ఏమన్నా ఉన్నారు? ఎన్టీఆర్ గారితో చేయలేదు, కళ్యాణ్ రామ్తో చేయలేదు, ఇందాక అంటారు గారు చేయలేదు, అంటే వస్తుందేమో, ఐ డోంట్ నో. నాని గారు దాంట్లో కూడా వచ్చింది అప్పుడు, కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. డైరెక్టర్ గారు చూసారు కూడా, బాగున్నాడు, ఐ నో సంజయ్, నాకు తెలుసు బలగంలో చేసావు కదా, ఏం ఆడిషన్ కూడా ఏం అవసరం లేదు నీకు అని అన్నారు. ఐ డోంట్ నో, మళ్ళీ కాల్ అంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు. ఇట్స్ ఓకే,
మనది కానీ మనది కాదు, వచ్చినవి మనకు వచ్చింది కానీ మళ్ళీ ఎక్కడ మిస్ అయిందో నాకు తెలియదు. ఇట్స్ ఓకే, మనది కానీ మనది కాదు, వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి, వచ్చినప్పుడు బాగా చేయాలి అంతే. అంతే. సో ఇప్పుడు బలగం సంజయ్ నుంచి పేర్లు ఇంకా మారిపోతాయా? పెద్ద ఏం లేదు, బలగం సంజయ్ అలా నో అంతే, బలగం ఇస్ ఫిక్స్డ్. ఎందుకని అంటే అది అంతే, అది నాకు అంటే అన్నేళ్ళు 10 ఏళ్ళ వరకు ఏది బ్రేక్ లేనప్పుడు నాకు అది ఫుడ్ పెట్టింది. ఐ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు దట్ అంతే. అది అక్కడి నుంచే కదా, అది అనేది లేకపోతే ఇవన్నీ లేవు నాకు. సో బేసిక్స్ నేను ఎప్పుడు మర్చిపోను. నేను అది అడుగుదాం అనుకున్నాను, అంటే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ మీ పేరు ముందే యాడ్ చేసేసుకున్నారు కదా, అందరు పిలవడం కూడా అలానే పిలుస్తున్నారు కదా, అయిపోయింది ఇంకా అంతే. దాన్ని ఇంకా జన్మకి ఇది అంతే బలగం సంజయ్. ఒక పక్క అడ్వకేట్ ప్రాక్టీస్, ఒక పక్క ఏమో షూట్స్ సెట్స్ వెళ్తున్నారు, చేస్తున్నారు, వస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అంటే బ్యాలెన్స్ అంటే జనరల్గా నేను ఏంటంటే బెయిల్ ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తాను. బెయిల్ ఏదైనా అరెస్ట్ అయ్యానో రిమాండ్లో ఉంటే బెయిల్ ఆర్గ్యుమెంట్స్ నాకు చాలా ఇష్టం. సో క్రిమినల్ ఎక్కువ ఇష్టం అనమాట, నాకు క్రిమినల్ అడ్వకేసీ ఎక్కువ ఇష్టం అనమాట. సో మాకేందో 7 to 8 అడ్వకేట్స్, వీఆర్ ఎ గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్. ఒకవేళ నేను బిజీగా ఉన్నాను అనుకో, వాళ్ళకి సేవ్ చేస్తాను, వాళ్ళు చూసుకుంటారు అంతే. సో అందుకే అంటే ఒక 7-8 మెంబర్స్ ఉండాలి గ్రూప్. సో నాకు ఏది చేసిన అయినా ఒక సినిమా ఆఫర్ రాగానే ఒక లోపల నుంచి ఒక ఆనందం వస్తుంది. సో నాకు అది ఇంట్లోనే ఉంది అది. సో నాకు ఐ ఫీల్ హ్యాపీ డూయింగ్ మూవీస్ యాక్చువల్లీ. దానికంటే అంటే ఒక 10 కేసెస్ వాదించిన దానికంటే ఒక సినిమా చాలు భయ్య, అది వేరే. అడ్వకేట్ లేని ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు నీకు. సో అంటే నేను లాస్ట్ టైం కూడా అడుగుదాం అనుకున్నా, నేను ఒకసారి కుకట్పల్లి కోర్టుకు వచ్చాను. నేను కోర్టుకు వచ్చినప్పుడు ఒక వేరే సెలబ్రిటీ కేసు ప్రెస్ మీట్ కోసం అని చెప్పని వచ్చా. అక్కడ ఒక 2-3 సెలబ్రిటీస్ కూడా కనిపిస్తున్నారు. మామూలు జనరల్లీ సెలబ్రిటీ కేసెస్ అంటే అందరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటారు. అసలు మామూలుగా ఇప్పుడు చాలా కేసెస్ చూస్తున్నారు కాబట్టి అసలు ఎలాంటి కేసెస్ ఉన్నాయి జనరల్గా? మీరు ఆ రోజు వచ్చిందనే డిఫర్మేషన్, అంటే ఒకరి మీద ఒకరు పరువు నష్టం దావా అంటారు కదా. నువ్వు నన్నేమో అన్నావు, నేను నిన్నేదో అన్నా, నా మీద నువ్వు కేసు వేయడం, నేను ఇట్లా హట్ అయినా, 10 మందిలో నన్ను తిట్టారు. ఈ కేసులు చిన్న కేసెస్ అవి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కదా సెలబ్రిటీ, మంగ్లీది ఒకటి అయింది, మంగ్లీద అమౌంట్ సంబంధించిన కేసు. అది ఇట్స్ అ వెరీ బిగ్ కేసు అది యాక్చువల్లీ. ఐ డోంట్ నో మరి, అంటే కోర్టుకి వెళ్ళిపోయేసరికి అన్ని క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే ఎప్పుడన్నా కానీ ఒక కొత్త ఇష్యూ రాగానే పాత ఇష్యూ మనకు మనుషులకి మెయిన్ ఏం తెలుసా, మర్చిపోవడం చాలా అలవాటు. మనుషులకి ఏంటంటే మర్చిపోవడం చాలా ఇష్టము, అలవాటు. అది అంతే, కొత్తది రాగానే పాతది అయిపోయింది. కానీ అంటే ఎవరైనా మీడియా కావచ్చు, ఏదైనా ఫోకస్ చేయడం ఆగిపోతుంది, కానీ ఇష్యూ అయితే జరుగుతున్నాడు. కోర్టులో ఆగదు, అది కోర్టులో కేసు నడుస్తున్నాడు. కోర్టులో కేసు అంత ఈజీగా అయిపోతుందా? కోర్టులో ఒక్కసారి వచ్చిందంటే అది ఇప్పుడు నడుస్తుందా? మరి నడుస్తుంది, అది ఎక్కడికి పోతుంది? ఖచ్చితంగా నడవాల్సిందే, కోర్టుకి ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఏదో మీడియా ఏదో డైవర్ట్ అవుతుందేమో కానీ, టాపిక్ డైవర్ట్ అవుతుంది కానీ అది మీ లా సర్కిల్స్ లో జరుగుతుంటుందా డిస్కషన్? ఎంతవరకు వచ్చింది కేసు ఏంటి అని? ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏ సిచ్యువేషన్ లో ఉంది కేసు? అది ఏం లేదు, ఎర్లీ స్టేజ్ లో, నోటీస్ స్టేజ్ లో ఉంది అంతే. ఆమెకు నోటీస్ వెళ్తూనే ఉంటుంది, ఆమె ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకుంటూనే ఉంటుంది, ఆమె క్వాష్ అప్లై చేసుకుంటుంది. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ మనీ బ్రదర్, అంతేనా? యూ గివ్ మనీ, యూ ఫైట్ కేస్. ఎందుకంటే నువ్వు హైకోర్టుకి వెళ్ళి నువ్వు కేసు కొట్టేపియాలనగా డబ్బు ఖర్చు, డబ్బుతో పని. ఒక్కొక్క లాయర్ది ఒక్కొక్క డబ్బు, ఇంత డబ్బు ఇస్తే కానీ చేయరు. సో అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆమెకున్న ఇప్పుడు ఆమె దగ్గర ఏం మెరిట్స్ ఉన్నాయి, ఆమె ఏం చూపించుకుంటుంది, అసలు ఆమెకు సంబంధం లేదని చూపించుకుంటుందా ఏంటని తెలియదు మనకి. వాస్తవాలు మనకు తెలియదు. ఒకరు అభియోగం వేసిరు, అది ఎంతవరకు నిజమో తెలియదు కదా. ఎవరైనా ఇప్పుడు హేట్రేట్ వాళ్ళు కూడా చేయొచ్చు, నిజం కూడా కావచ్చు. అది ఏందనేది కోర్టు ప్రూవ్ చేస్తుంది. వాస్తవాలు ఏంది, మెరిట్స్ ఏంది, ఆమె ప్రూవ్ చేసుకుంటే, ఇన్నోసెంట్ ప్రూవ్ చేసుకుంటే, అసలు లేని అక్కడ లేదు, నాకు సంబంధమే లేదు అనొచ్చు, లేదు అవతల లేదు ఆ రోజు అక్కడ ఉంది అని ఇంకేదైనా ఎవిడెన్స్ వీలు చూపించచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఎవిడెన్స్ యూ షో. నువ్వు ఏమన్నా చేయి, నీ ఎవిడెన్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు మీరు ఈ మంగ్లీ ఇష్యూ చెప్తున్నప్పుడు మనీ అని అన్నారు కదా. అవును, సరే, మనీ ఉన్నా, పరపతి ఉన్నా, పొజిషన్లో పవర్ ఉన్నా కూడా అది అవ్వట్లేదు. ఇప్పుడు నిన్న రీసెంట్గా బండి సంజయ్ గారి అబ్బాయి ఆ కేసు భగీరథ్, ఏంటి మరి అంటే ఆ కేసు ఏంటి? దానికి దీనికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అదేమో ఫైనాన్షియల్ సంబంధించిన కేసు, ఓకే. ఇది వచ్చేసి ఫీమేల్కి సంబంధించిన కేసు, పోక్సో అంటే ఏంటంటే 18 years బిలో ఉన్న అమ్మాయిల గురించి పోక్సో. అంటే చిన్నపిల్లలు అన్నట్టు. 18 బిలో అంటే దే ఆర్ లైక్ ఎ చిల్డ్రన్. 18 అబోవ్ అంటే అడల్ట్స్. అంటే చిల్డ్రన్ అని ఎవరిని అంటారు అంటే స్వతహాగా ఆలోచించలేరు, స్వతహాగా అంటే ఓన్గా డెసిషన్స్ చెప్పలేని స్టేజ్. అంటే వాళ్ళు ఏది చెప్పినా కానీ మైండ్ తీసుకోవద్దు అని అర్థం అంతే. అలాగే ఇప్పుడు పోక్సోలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ కూడా ఏంటంటే 18 బిలో అమ్మాయిల దగ్గరికి వెళ్ళొద్దు లిటరలీ. ఎందుకంటే పోక్సో ఈజ్ అ వెరీ డేంజరస్ థింగ్. ఇది ఎప్పుడంటే 2023లో ఇంట్రడ్యూస్ చేశారు యాక్చువల్గా. మెయిన్గా స్ట్రిక్ట్ అయింది అప్పుడు యాక్చువల్గా. ఓకే, ఐపీసీ ఉండే తర్వాత బిఎన్ఎస్ అయింది అది. అప్పుడు పోక్సోని చాలా స్ట్రిక్ట్ చేశారు.
ఇక్కడ ఏంటంటే 18 years బిలో ఉన్న అమ్మాయిలు నువ్వు లవ్ చేయొచ్చు, తిరగచ్చు, ఇంకేనా అంటే మంచిగా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఎప్పుడన్నా డిఫరెన్సెస్ వచ్చినాయంటే చాలా డేంజర్. అడల్ట్ ఉన్న అమ్మాయి డిఫరెన్స్ వచ్చినా నువ్వు ఏమైనా ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఆమె నీకు ఓకే చెప్పినా కానీ ఇట్ బికమ్స్ ఎ రేప్, క్రైమే. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పా అంటే ఆమె చెప్పే స్టేజ్లో ఉండదు, ఆలోచించే స్టేజ్లో ఉండదు. ఎందుకంటే షీఈ్ ఎ మైనర్. సో ఆమె ఓకే అని చెప్పినా కానీ నువ్వు ఎంత చూపించినా కానీ బికమ్స్ ఎ రేప్ అగైన్. అంతే, అది రేప్ అంతే. సో పోక్సోలో ఏంటంటే పోక్సో ఇస్ వెరీ డేంజరస్ కేస్. ఒక్కసారి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందంటే కోర్టులో ఆయన బెయిల్ ట్రై చేసిన ప్రతిసారి విక్టిమ్ చెప్పాలి. ఏంటంటే జడ్జి అడుగుతారు, ఏమా బెయిల్ ఇవ్వచ్చా, మీరు ఓకే అంటే బెయిల్ ఇస్తాము. తను ఓకే ఎందుకంటారు? సిల్సేను. సో ఎవరైతే కేసు పెట్టారో కంపల్సరీ ఎవ్రీ టైమ్ దే విల్ కాల్ విక్టిమ్ అండ్ ఆస్క్. ఓకే, ఇది ఎవరు తెలియదు, కోర్టులో జరిగేది ఇది. విక్టిమ్కి ప్రతిసారి బెయిల్ అప్లై చేసిన ప్రతిసారి విక్టిమ్కి కాల్ వెళ్తుంది. విక్టిమ్ని అడుగుతారు, ఏమా బెయిల్ ఇవ్వచ్చా, ఆమె నో అన్నదంటే అయిపోయి బెయిల్ ఇవ్వలేరు, బెయిల్ రాదు, అసలు రాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ ట్రై చేశారు. వాడు ఎక్కడో తిరుగుతుంటే దొరికిపోయాడు. దే ఫౌండ్ హిమ్. ఎందుకంటే అన్ని ట్రాక్ పెడతారు, నీ ఫోన్ అన్ని ట్రాక్ అయిపోతాయి, నీకు నీ సిగ్నల్ అన్ని ట్రాక్ చేస్తారు. జనరల్గా అంటే ఇప్పుడు పోక్సో ఒకవేళ నమోదు అయ్యిందని అంటే ఎన్ని ఏళ్ళు శిక్ష పడే ఛాన్స్ ఉంది? 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. టైం లిమిట్ ఏం లేదు. టైం లిమిట్ ఏం లేదు, మినిమం 10 years ప్లస్సే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే శిక్ష ఎన్నేళ్ళన్నా పడవచ్చు, నీకు బెయిల్ ఎప్పుడు వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, బెయిల్ అన్నదానికి మినిమం 2 to 3 months మినిమం ఉంటారు లోపల. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే పవర్ ఉన్న పొజిషన్ ఉన్న ఏం చేయలేరు. నేను కోర్టు దగ్గర పవర్ ఏం చేస్తుంది, నువ్వు ఎన్ని పైసలైనా కట్టు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు లాంటి పెద్ద అడ్వకేట్ని పెట్టుకున్నారు, ఆయన కూడా ఫ్యాక్ట్సే తీసుకురావాలి కదా. దానిలో ఏమున్నా నెగిటివ్స్ అన్నీ చూస్తాడు ఆయన, ఆ ఫ్యాక్ట్స్ ఏం చెప్పగలుగుతాడు చెప్పాలి, అది నీకు జడ్జి నమ్మాలి కదా. మధ్యలో ఏమైపోయింది, వీళ్ళు పొలిటికల్ పవర్ ఎక్కువ ఉంది, జడ్జిని కూడా ఇది చేస్తారని అది చేస్తారన్న సరికి అది ఎంత నెగిటివ్ తెలుసా. దానికి జడ్జి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వరు, ఇంకేడికి ఇస్తారు రాదు. అండ్ ఇంకోటి దీంట్లో ఏదైనా అంటే ఎవిడెన్సెస్ అలాంటివి ఏమన్నా మనం తీసేసినా లేదంటే ఏమైనా చేసినా కూడా దానికి కూడా అడిషనల్ పడుతుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం ట్రై చేస్తారు అంటే వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు క్లోజ్ ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు. ఇక్కడ మేజర్ అన్ని చూపించుకోవడానికి చాలా ట్రై చేశారు. ఫైనల్లీ షీ ఈజ్ అ మైనర్. అది ప్రూవ్ అయిపోయింది. ఒకటే గుర్తుపెట్టుకో బ్రదర్, ఇక్కడ అమ్మాయి విషయం బాగున్నంత సేపు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే డిఫరెన్సెస్ వస్తాయో, ఇప్పుడు 18 బిలో అమ్మాయిలు ఏం ఆలోచిస్తారు, వాళ్ళకి ఇక్కడ హర్ట్ అవుతారు, ఇంకేదైనా అమ్మాయితో కనిపించినా ఇంకేదైనా కనిపిస్తే వాళ్ళు హర్ట్ అవుతారు, అంతకంటే ఏం లేదు. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం డిఫరెన్సెస్ వచ్చినాయో తెలియదు. పాపం ఈయన కూడా అప్పుడప్పుడు కొంచెం రూడ్గా బిహేవ్ చేయడం, ఆ వీడియోస్ అన్ని బయటపడ్డాయి. జాగ్రత్తగా ఉండాలి బ్రదర్. ఇప్పుడు ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా ఇస్ వెరీ సెన్సిటివ్. ఫోన్ ఉన్న ప్రతిదీ మీడియానే కదా. ఇప్పుడు నేను ఏదైనా టక్కున వీడియో తీసి నీకు పంపించేస్తాను, నువ్వు టక్కున వేసేస్తావు. సో చాలా సెన్సిటివ్. సీసీ కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ టైంలో నువ్వు మీ నాన్న ఎంత పెద్ద పేరుంది, బండి సంజయ్ అనట కదా, సెంట్రల్ నుంచి పేరుంది. అట్లాంటి నువ్వు అబ్బాయివి, నువ్వు ఎట్లుండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడు, పరువు ఎవరు పోయింది, వాళ్ళ నాన్నది పోయింది. పాపం బీజేపీ ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చేది, దగ్గర తీసుకెళ్ళావు నువ్వు. ఆపోజిట్ ఉక్కుటడా, కాంగ్రెస్ వాళ్ళు ఉక్కుటరా, ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఉక్కుటరా, వాళ్ళు ప్రెజర్ చేయరా? సో అదొకటి. పోక్సో చాలా డేంజరస్ కేసు. ఇంకోటి నీకు డ్రగ్స్ ఇస్ డ్యామ్ డేంజర్ కేస్ బ్రో, లిటరల్గా చెప్తున్నాను నేను. డ్రగ్స్లో ఏంటంటే కమర్షియల్ క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీ అని ఉంటుంది. నీకు కమర్షియల్ క్వాంటిటీ దొరికిందా వాడు చచ్చాడు, వాడు పేర్లు దొరకదు. రెండు చాలా డేంజర్. ఈ రెండు విషయంలో బాబు, అబ్బాయిలు అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండండి, తొందరపడకండి, మేజర్ అయ్యేంత వరకు ఆగండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఒకప్పుడు ఏముండే బ్రో, మనకి ఎవరితోనైనా మాట్లాడాలని పెద్ద ఒక్క మెసేజ్ అంతా వెళ్ళిపోతుంది అక్కడికి. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎవిడెన్స్. జాగ్రత్తగా ఉండండి. యువర్ ఫోటో ఈజ్ అన్ ఎవిడెన్స్, యువర్ మెసేజ్ అన్ ఎవిడెన్స్. బికాస్ ఇప్పుడు వాట్సాప్ కాదు, అన్ని ఈమెయిల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. వాట్సాప్ కూడా ఎవిడెన్స్గా ప్రూవ్ అవుతుంది, ఫొటోస్ ఎవిడెన్స్ అవుతున్నాయి, అన్ని ఎవిడెన్స్ అవుతున్నాయి. మీరు ఏం చేసినా జాగ్రత్తగా ఉండండి, తొందరపడద్దు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మెయిన్గా మైనర్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇది ఎడ్యుకేట్ చేయాలి బ్రదర్, లిటరల్గా. మరి ఎందుకు ఎడ్యుకేట్ చేయరో నాకు తెలియదు. ఇప్పుడు ఈ ఏజ్ వాళ్ళు అంటే నాకు తెలిసి
ఇంటర్ వాళ్ళే కదా నేను ఇంటర్ ఏజ్. సో ఈ 10th నుంచి ఇంటర్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అది నువ్వు అందుకే చూడు, అదే అంటారు చూడు, ఎందుకు ఎడ్యుకేట్ చేయరో తెలియదు. ఎడ్యుకేట్ చేస్తే ఎందుకు అవుతాయి? భయం పెట్టాలి కదా, అదొక సబ్జెక్ట్ పెట్టాలి కదా, ఒక టాపిక్ పెట్టాలి కదా, పేరెంట్స్ అన్న చెప్పాలి. పేరెంట్స్ కి తెలియాలన్నా ఎవరు చెప్పేటోడు ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన చెప్పాలి, అరే బాబు ఇట్లుంటుంది పరిస్థితి, కేసు ఇట్లుంటుంది, చాలా డేంజర్ ఉంటుంది, జాగ్రత్త మీ పిల్లలు చెప్పుకుంటారా బాబు అని వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలి కదా. ఎందుకు ఎడ్యుకేట్ చేయరాయడం? కేసు పడుతుంది, అది హైలైట్ అవుతుంది, మళ్ళీ వన్ లైఫ్ అయిపోతుంది, ఎడ్యుకేషన్ పోతుందా, లైఫ్ పోతుందా, పరువు పోతుందా? ఇప్పుడు పక్కన వాళ్ళు భయపడరా, అరే ఎందుకురా బాబు ఇంత జాగ్రత్తగా ఉండాలిరా అని అనుకో, ఉన్న దోస్తులు కూడా దగ్గర రారు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు డ్రగ్స్, ఇప్పుడు చూస్తే మీరు డ్రగ్స్ కూడా అయింది బ్రో. షో మీరు జనరల్ కేసెస్ వస్తున్నాయి కదా, వస్తే ఎంతమంది బ్రో డ్రగ్స్ అయితే. ఇంకోటి కానీ అంటే గవర్నమెంట్ చెప్తున్నా, యాడ్స్ ఇస్తున్నా, అంటే ఇది వాడద్దు అని చెప్తున్నా కూడా చాలా వస్తున్నాయి కేసెస్. ఇప్పుడు సిగరెట్ వాడద్దురా, ఇంజూరియస్ టు హెల్త్ అంటే వాళ్ళు ఏమంటారు, అరే సిగరెటే బంద్ చేయొచ్చు కదా, కంపెనీయే క్లోజ్ చేయొచ్చు కదా, మా లిక్కర్ కంపెనీసే క్లోజ్ చేయొచ్చు కదా. అంటే మరి ఈ గవర్నమెంట్ ఏమంటుంది అంటే, గవర్నమెంట్కి బాగా డబ్బులు దాని నుంచి వస్తాయి యాక్చువల్గా, ఎందుకంటే గవర్నమెంట్ రన్ అవ్వాలి కదా. మన హెల్త్కి మనమే బాధ్యులం, మనమే చూసుకోవాలి, ఇంక అంతకంటే ఎవరేం చేయలేరు. సో ఈ పోక్సో ఒకటి, డ్రగ్స్ ఒకటి జాగ్రత్తగా ఉండాలి. డ్రగ్స్లో కూడా లోపలికి వెళ్తే బెయిల్ రాదు. ఎంత కష్టపడాలి తెలుసా, చాలా కష్టం బెయిల్ రావడం, చాలా అంటే చాలా కష్టం. ఇంకోటి ఈ బిఎన్ఎస్లో ఇంకోటి అదే యాడ్ చేశారు, అంటే మనం కార్లో వెళ్తుంటాం, యాక్సిడెంట్ చేసిన తర్వాత పారిపోతాం కదా, పారిపోదు అక్కడే, అక్కడ పారిపోదు అక్కడే ఉండాలి, పారిపోతే మొత్తం అయిపోయింది. పారిపోకుండా అక్కడే ఉంటే ఏం కాదు, అంటే కావాలని చేయనట్టు కదా, గుద్ది పారిపోయినా అంటే నువ్వు కావాలని గుద్దు పారిపోయినట్టు కదా, చేసినట్టు ఎవిడెన్స్ మనమే ఇచ్చినట్టు. అక్కడే ఉండాలి, ఏం కదా, అన్ఫార్చునేట్లీ జరిగింది అనుకుని అక్కడ ఏమైనా చేసుకోవాలి, కానీ యూ షుడెంట్ రన్ ఫ్రమ్ దట్ ప్లేస్. సో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ బిఎన్ఎస్లో ఇప్పుడు చేసిన అప్డేట్లో. వెరీ వెరీ సీరియస్ కేసెస్ ఇవి. డ్రగ్స్ మరీ చెప్తున్నా, డ్రగ్స్ ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్లో కానీ ఈజీ టు గెట్ కదా, సాయంత్రం అడిక్ట్ అయిపోతుంటారు. అక్కడికి వెళ్ళండి బాస్, మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళండి, సాయంత్రం కానీ మంచి గాంజా కొట్టుకుంటే హ్యాపీ చిల్ అవుతుంటారు అందరు. పబ్లిక్ అలవాటు అయిపోయింది అంటే ఏం కాదు, గాంజా ఇస్ గుడ్ ఫర్ హెల్త్. సి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటిల్ ఇట్ ఈస్ లిమిట్. ఇప్పుడు ఏమైతే అంటే ఫస్ట్ పఫ్ బాగానే ఉంటుంది, ఎవడో దోస్తు అలవాటు చేస్తాడు, ఫస్ట్ బాగానే ఉంటుంది, రెండోది బాగానే ఉంటుంది, మూడో టైంలో అరే నాకు గాంజా కావాలి మామ అని చెప్పి సాయంత్రం వచ్చాడు, అడిక్షన్ వల్ల అదే మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. ఎడిక్ట్ అయిపోయి నీకు నిద్ర రాదు, నిద్ర రాకపోతే నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో ఎవ్రీ పార్ట్ విల్ బి ఎఫెక్టెడ్, యువర్ ఇమ్యూనిటీ పవర్ ఈస్ గాన్. ఏదో షుగర్ అలాగే అటాక్ చేస్తుంది, హార్ట్ అటాక్. ఇప్పుడు మీ మధ్య చూస్తే ఏజ్కి సంబంధం లేని హార్ట్ అటాక్ వస్తుంది. అసలు ఒకప్పుడు మనం అరే మెల్లగా 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, మా అమ్మమ్మకి మా తాతకి వస్తుంది అలాగే. ఇప్పుడు చూడు 23-24 ఇయర్స్కి హార్ట్ అటాక్ వస్తున్నాయి. అంతే పరిస్థితి నీకు కాదు. ఇది నేను మళ్ళీ అంటే ఇంటరప్ట్ చేస్తున్నట్టు కాదు, ఈ మధ్య కొంచెం బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు, జిమ్లకి వెళ్ళే వాళ్ళకి ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ కొంచెం ఎక్కువ వస్తుంది అని. ఇప్పుడు ఏమవుతుందంటే బ్రదర్, అంటే అవును హార్ట్ అటాక్స్ ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో, అందరూ ఫిట్గా ఉండాలి, ఖచ్చితంగా ఫిట్ ఉండాలి, ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ నీ బాడీకి తగ్గట్టు నువ్వు వర్కౌట్ చేయాలి. పోయి 1 డే బాడీ బిల్డర్ అంటే కుదరదు. 1 డేలో 6 ప్యాక్ రావాలంటే ఏం జోకా? లేదు వారంలో 6 ప్యాక్ కావాలంటే ఉరికేస్తుంటాడు వాడు ఉరుకుతుంటే విజయవాడ, వైజాగ్, కన్యాకుమారి వెళ్ళిపోతాడు, దాని మీద థ్రెడ్మిల్ మీద వెళ్ళిపోతూనే ఉంటాడు. అరే అవసరం లేదు, డూ ఇట్ స్లో అండ్ స్టడీ. ఇఫ్ యూఆర్ హెవీ వాక్, ఇఫ్ యూఆర్ లీన్ స్లో రన్. హైట్ వేసుకోవాలి, ఇట్లా 6 వేసుకోవాలి, స్లో 3 మీద రన్ చేయాలి, అంతే. ఎక్కువ చేయొద్దు బ్రో. ఏది ఎక్కువైనా నీ హార్ట్ యాక్సెప్ట్ చేయదు. సడన్గా బాడీ బిల్డర్ అయితే హార్ట్ ఎందుకు యాక్సెప్ట్? ఇన్ని రోజులు రిలాక్స్ అయిపోయి చిల్ అయిపోయి మందు తాగుతూ చిల్ అయిపోయి రిలాక్స్, సడన్గా నేను బాడీ బిల్డర్ అయిపోతా అని చెప్పి జిమ్కి లేచి కొట్టేస్తే నీ హార్ట్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే నీ హార్ట్కి ఒకటి అలవాటు చేసినావు, అది రొటీన్ అంటారు, మజిల్ మెమరీ అంటారు. నీ హార్ట్కి ఒకటి అలవాటు, అది నేను రిలాక్స్ ఉంటా, రాత్రి కాగానే చిల్ అవుతా, హ్యాపీగా ఉంటా. సడన్గా హార్ట్కి ప్రెషర్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది, అంతే. ఈ కోవిడ్ తర్వాత బాడీ చాలా వీక్ అయిపోయినా మనం వ్యాక్సిన్స్ తీసుకున్నాం అంటున్నారు. అవును అంటున్నారు, నిజమే అది. ఎంతమంది పోయారు బ్రో, అనడానికి ఏమున్నాయి. సూపర్ అన్న, వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ సో మచ్ పిలిచినప్పుడే. అంటే కొంచెం చాలా బిజీ స్కెడ్యూల్, నిన్న అనుకున్నా యాక్చువల్లీ, మొన్న అనుకున్నాం, ఇవాళ పాసిబుల్ అయింది. అండ్ మళ్ళీ మనం ఫౌజీ కలుద్దామా, లేదంటే ఇంకేదన్నా వస్తుంది? ఇంకా చాలా ఎటికెట్తో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ పెద్ద ఎలాగో 4th రాబోతుంది కాబట్టి ఆడియన్స్కి ఏమైనా ఫైనల్లీ చెప్దాం అనుకుంటున్నారా? ఆడియన్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా ఫైనల్లీ? పెద్ద ఈజ్ ఎ ఫెంటాస్టిక్ మూవీ. మీరు చూసారు, ఇన్ని స్పోర్ట్స్ అంటే మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎగ్జైట్మెంట్, ఎలిమెంట్స్, షాకింగ్ ఎలిమెంట్స్, వావ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. మీరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్స్ అ ఫుల్ మీల్స్. ఎందుకంటే అండ్ యూ హ్యావ్ సీన్ రామ్ చరణ్ యాక్టింగ్ ఇన్ ఎమోషనల్ సీన్స్, ఎంత బ్యూటిఫుల్గా చేశారు. సో యూ విల్ ఫీల్ ఇన్ హిస్ ప్లేస్,
ఫుల్ హ్యాపీగా ఉంటారు. ప్లీజ్ అందరు హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు, ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు. ప్లీజ్ డూ వాచ్ పెద్ది ఆన్ 4th of June in your nearest theaters. Thank you. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఝన్ 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 తెలుగు వన్